అందరికి నమస్తే. ఒక పక్క ప్రజలకు ఇచ్చిన హామీలు ఏమి నిలబెట్టుకుంటలేదు గవర్నమెంట్. చాలా హామీలు పెండింగ్లో ఉన్నాయి. అసలు ఆ లెక్కలు ఇస్తే చాలా మందికి ప్రజలకు ప్రభుత్వం చాలా అప్పులు ఉంది. మహిళలకు 2500 రూపాయలు లెక్కేస్తే ఒక్కొక్క మహిళకు 50,000 రూపాయల అప్పు ఉంది. ఈ రైతు భరోసా కూడా లెక్కేస్తే ఒక్కొక్క రైతుకు చాలా వేల డబ్బులు అప్పుల్లో ఉంది. అట్లా చాలా మందికి అప్పు ఉంది. సరే, అది అప్పు కింద ఉచితాలంటారు కదా వాళ్ళు. కానీ ఇక్కడ పనిచేసిన ఉద్యోగులు మా పరిస్థితి అని అడుగుతున్నారు. మేము పనిచేస్తున్నాం, మాకు ఎందుకు ఇస్తలేరు? అసలు ఇచ్చిన హామీ ఎందుకు నిలబెట్టుకుంటలేరు? మొన్న మార్చిలో మీటింగ్ అయింది, ఫైనల్ మీటింగ్. ఇప్పటికీ ప్రభుత్వ ఉద్యోగులు 3 సార్లు ప్రభుత్వానికి కార్యాచరణ ఇచ్చిండ్రు. మీరు రిటైర్మెంట్ పెన్షన్లు ఇస్తలేరు, ప్లస్ ప్రభుత్వ ఉద్యోగుల పిఆర్సీ అమలు చేస్తలేరు, కనీసం ఒక జీపీఎఫ్ లాంటిది ఇస్తలేరు. ఇవన్నీ ఉన్నాయి చాలా. ఇవన్నీ ఇస్తామని చెప్పిండ్రు, ఇస్తలేరు. మా పరిస్థితి అని చెప్పేసి 3 సార్లు కార్యాచరణ ఇస్తే, కార్యాచరణ చేసినప్పుడల్లా ఒక డిఏ ఇస్తారు. ఇప్పటికి 2 డిఏలు వచ్చినాయి. కానీ ఎవ్రీ మంత్ 700 కోట్లు ఇస్తామని చెప్పారు. కానీ ఇప్పటి వరకు మార్చి నుంచి ఇప్పటి వరకు మే, జూన్, జూలై అయిపోయింది. ఈ 3 మంత్స్లో 2100 కోట్లు ఇవ్వలే ప్రభుత్వం. ఇప్పుడు మళ్ళీ ఒక డెడ్ లైన్ పెట్టింది గవర్నమెంట్కి. ప్రభుత్వ ఉద్యోగులు, ఉద్యోగుల సంఘాల నేతలు, ప్రభుత్వ ఉద్యోగుల నుంచి ప్రభుత్వ ఉద్యోగ సంఘ నేతల మీద వస్తున్న ప్రెషర్ మామూలు ప్రెషర్ కాదు. వాళ్ళు అటు ప్రభుత్వం పట్టించుకుంటలేదు, ఇటు ప్రభుత్వ ఉద్యోగులమో మీరు ఏం చేస్తున్నారని చెప్పేసి ఉద్యోగుల మీద ప్రెషర్ పెడుతున్నారు. అసలు ఏం జరుగుతుంది? ఇప్పుడు మళ్ళీ ఒక కార్యాచరణ ప్రకటించారు వాళ్ళు. ఏం జరగబోతుంది? ఈ అన్ని అంశాల మీద మాట్లాడదాం. సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోదు. కిందనే ఉన్న సబ్స్క్రైబ్ బటన్ ఒకసారి నొక్కితే సబ్స్క్రైబ్ అయిపోతారు. ఇక ప్రభుత్వ ఉద్యోగుల విషయానికి వస్తే, ఒక పక్క నిరుద్యోగులు వాళ్ళ ఉద్యోగాలు భర్తీ లేవు, ఏమి లేవు. ఈ సంవత్సరం ఇప్పటికి 7 మంత్స్ అయిపోయినా ఒక్క ఉద్యోగం కూడా భర్తీ చేయలేదు. అసలు నోటిఫికేషన్ కూడా రాలేదు. అదంతా నడుస్తూనే ఉంది. లాస్ట్ ఇయర్ 1,00,000 ఉద్యోగాలు అన్నారు, 2 లక్షల ఉద్యోగాలు అన్నారు. అసలు 2 లక్షల ఉద్యోగాలు కాదు, వాళ్ళు భర్తీ చేసింది 11,000 ఉద్యోగాలని నిరుద్యోగులు చెప్తున్నారు. వాళ్ళ పని అట్లా ఉంది. ప్లస్ ప్రభుత్వ ఉద్యోగుల దగ్గరకు వచ్చే వరకు ప్రభుత్వ ఉద్యోగులకు పిఆర్సీ ఉంటుంది ఒకటి. అది వాళ్ళు పనిచేసి డబ్బులు అడుగుతారు. ప్రభుత్వ ఉద్యోగులు పనిచేయకపోతే గవర్నమెంట్ నడవవు సింపుల్గా. అయితే ఇక్కడ మెయిన్ సెక్టర్ ప్రభుత్వ ఉద్యోగులనే చాలా నెగ్లిజెన్స్ చేస్తుంది ఈ గవర్నమెంట్. అసలు ఈ మధ్య రేవంత్ రెడ్డి దగ్గరికి ఎవరు తీసుకుపోయారంట. అసలు వీళ్ళు కార్యాచరణ ప్రకటించారు, మళ్ళీ ప్రభుత్వ ఉద్యోగులు ఇబ్బంది అవుతున్నామంటే వాళ్ళ గురించి మాట్లాడడం వదిలేసేయండి, వాళ్ళ గురించి పట్టించుకోవాల్సిన అవసరం లేదన్నారంట. మరి అంటే వాళ్ళ గురించి పట్టించుకోకపోతే గవర్నమెంట్ ఎటు నడుస్తుంది? వాళ్ళు నడిపిస్తేనే గవర్నమెంట్ నడుస్తుంది. ఉత్తగా పొంగులేటి శ్రీనివాసరెడ్డియో, ఉత్తమ్ కుమార్ రెడ్డియో, ఇంకోరో ప్రెస్ మీట్ పెట్టి అమలు చేసేస్తున్నామన్న మాత్రం అయిపోదు. గ్రౌండ్లో అది రీచ్ కావాలి జనానికి. మీరు ఇచ్చిన అరకొర స్కీమ్స్ కన్నా కనీసం వ్యవస్థ నడవాలంటే ప్రభుత్వ ఉద్యోగుల సహకారం ప్రభుత్వానికి చాలా అవసరం. ప్రభుత్వం నుంచి కూడా ప్రభుత్వ ఉద్యోగులకు అంతే అవసరం సహకారం. కానీ ఇక్కడ వన్ సైడ్ లవ్ అయిపోయింది. ఎలక్షన్స్లో కేసీఆర్ గవర్నమెంట్ కాదని కాంగ్రెస్ గవర్నమెంట్ ఓటేసిండ్రు. కాంగ్రెస్ గవర్నమెంట్ వస్తే మార్పు వస్తుంది, మాకు జీతాలు సరిగ్గా టైంకి వస్తలేవు, ప్లస్ మాకు పిఆర్సీ ఇవ్వలేదు, ప్లస్ మా డిమాండ్స్ నెరవేర్తలేవు. కొత్త గవర్నమెంట్ వస్తే మా కోరికలో, ఆశలో, వాళ్ళ హక్కులు, అసలు దీని డిమాండ్స్ కూడా కాదు, హక్కులే. ప్రభుత్వ ఉద్యోగులకు కూడా హక్కులు ఉంటాయి. వాళ్ళు పనిచేసినప్పుడు ఏడైనా సరే కదా, ప్రైవేట్ ఎంప్లాయీ కూడా పనిచేస్తే జీతం ఇవ్వాల్సిందే. వీళ్ళు పనిచేస్తున్నారు, మా జీతం పరిస్థితి అని అడుగుతున్నారు. ఎనీవే వాళ్ళు ఒక కార్యాచరణ ఇచ్చిండ్రు. 15వ తేదీన పెన్షనర్లందరూ కూడా పార్క్ దగ్గర ధర్నా చేయబోతున్నారు. తర్వాత మిగతా వాళ్ళు కూడా అంచెల వారీగా, అంటే మెల్లమెల్లగా మేము కూడా సమ్మెకు పోతాం, మేము కూడా ప్రభుత్వానికి ఇది అల్టిమేటం, లాస్ట్ అల్టిమేటం అని చెప్తున్నారు. ఎందుకు ఇచ్చిన అల్టిమేటం అంటే, మార్చిలో ఒక మీటింగ్ జరిగింది. మార్చిలో ఒక అల్టిమేటం ఇచ్చిండ్రు యాక్చువల్గా ప్రభుత్వ ఉద్యోగులు. మేము ఇంకా సమ్మెకు పోతాం, మాకు ఈ రోజులోపు ఒక డెడ్ లైన్ పెట్టి తేల్చమని చెప్తే అప్పుడే కదా రేవంత్ రెడ్డి గారు మాట్లాడింది. నన్ను కోసిన పైసలు వెళ్ళవు, నాకు ఆ అప్పు పుడతలేదు, వచ్చిన పైసలు అప్పలకే కడుతున్నా, నేను ఢిల్లీ పోతే చెప్పుల దొంగను చూసినట్టు చూస్తున్నారని కామెంట్ చేసింది. ప్రభుత్వ ఉద్యోగులకు సంబంధించి వీళ్ళను స్కీమ్స్ ఆపమంటారా, స్కీమ్స్ ఆపి మీకు ఇవ్వమంటారా అని ప్రజలకు ప్రభుత్వ ఉద్యోగులకు మధ్య గొడవ పెట్టాలని చూసిండ్రు. యాక్చువల్గా ప్రజలు, ప్రభుత్వాలు వీళ్ళందరూ ప్రభుత్వం కింద ఉన్న వాళ్ళే. ప్రభుత్వము వీళ్ళందరినీ సమన్వయం చేసుకొని పోవాలి. కొట్లాడుకుంటారు అనుకో, ప్రభుత్వ ఉద్యోగులు ప్రజలకు మధ్య గొడవ అయితే సిస్టమ్ ఖరాబ్ అవుతుంది. అప్పుడు మీ స్కీమ్స్ పోవు, మీ ప్రభుత్వము ఏం చేసిన జనాలకు చేరవు, ప్లస్ జనాలు చాలా నష్టం జరుగుతుంది ఒకవేళ ప్రభుత్వ ఉద్యోగులు ప్రజలకు మధ్య గొడవ జరుగుతాయి. అయితే ఇప్పటివరకు ఆ మార్చిలో సబ్ కమిటీ, మీకు ఐడియా ఉండొచ్చు, ఇప్పుడో సబ్ కమిటీ వేసిండ్రు బట్టి విక్రమార్క ఆధ్వర్యంలో. ఆ సబ్ కమిటీ ఇప్పటికీ సమావేశాలు కాలేదు ఇప్పటివరకు కూడా. కానీ వాళ్ళ మీద మళ్ళీ ఒక ఐఏఎస్ కమిటీ వేసిండ్రు, అది కూడా గుర్తుండొచ్చు మీకు. మార్చిలో వేసిండ్రు. ఆ ఐఏఎస్ కమిటీ వీళ్ళ సమస్యలు ఏంది, ఎట్లా పరిష్కరించుకోవాలో చెప్పమని చెప్పిండ్రు. వాళ్ళు ఏం రిపోర్ట్ ఇచ్చిండ్రో గవర్నమెంట్కు ఇప్పటిదాకా మళ్ళీ ఊసలేదు. ఎట్లున్నది ఈ గవర్నమెంట్ పరిస్థితి అంటే, దూపు అయినప్పుడే బాయి దూకొని తాగాలి. అంతేగాని ఇప్పుడు దూపు అయింది, మనం
నీళ్ళు తెచ్చుకున్నాం, ఈ నీళ్ళు దాపెడదాం, మళ్ళీ దూపు అవుతుంది, మళ్ళీ తాగాలని లేదు. ఇవాళ దూపు అయితే ఇవాళ బాయి తవ్వుకుందాం, మళ్ళీ రేపు దూపు అయితే మళ్ళీ ఇంకో బాయి తవ్వుకుందాం, అట్లా అనమాట. అంటే ప్రభుత్వ ఉద్యోగులు ఎప్పుడైతే ప్రెషర్ పెడతారో గవర్నమెంట్ పైన అప్పుడు మాత్రమే హడావిడి చేస్తున్నది. ఏదో ఒకటి చేస్తాం, మీకు అది ఇస్తాం, ఇది ఇస్తామని. మంత్లీ 700 కోట్ల రూపాయలు పాత బకాయిలు ఉన్నాయి. పాత బకాయిలు మార్చి వరకే దాదాపు 7,000 కోట్ల రూపాయలు ఉన్నాయని చెప్తున్నారు. ఇప్పటి వరకు మళ్ళీ ఒక 3 నెలలు పోయి అదొక 10-11 వేల కోట్ల రూపాయలు అయింటాయి. ఈ రకరకాల బకాయిలు వాళ్ళకి కావాల్సిన జీపీఎఫ్లో, లేకపోతే పెన్షన్లకు, రిటైర్మెంట్ అయిన వాళ్ళకైతే రిటైర్మెంట్ బెనిఫిట్స్ ఇవ్వాలి కదా. ఆ బెనిఫిట్స్ అయితే వాళ్ళ హక్కే కదా. వాళ్ళు రిటైర్మెంట్ ఇన్ని సంవత్సరాలు పనిచేసిండ్రు. ఈ గవర్నమెంట్ రిక్రూట్ చేయలేదు, ఈ గవర్నమెంటే వాళ్ళనేమి ఉద్యోగాలు ఇవ్వలేదు. ఎప్పుడో ఏ గవర్నమెంట్లోనో రిక్రూట్ అయిన వాళ్ళు పనిచేసుకుంటూ ఇన్ని సంవత్సరాలు పనిచేసుకుంటూ వచ్చారు. ఆ రిటైర్మెంట్ అయిన వాళ్ళకి బెనిఫిట్స్ చేయలేకపోతుంది ప్రభుత్వం. ఆర్థిక ఇబ్బందులు ప్రతిదానికి ఉంటాయి. 1,00,000 సంపాదించేవాడికి లక్ష ఇబ్బంది ఉంటుంది. 1,00,00,000 రూపాయలు సంపాదించేవాడికి 1,00,00,000 ఇబ్బందులు ఉంటాయి. ప్రభుత్వానికి కూడా ఎన్ని పైసలు వచ్చినా ఇబ్బందులు ఉంటాయి. బట్ అన్నింటినీ సమన్వయం చేసుకుంటూ పోతేనే అవుతుంది. అక్కడ ప్రభుత్వ స్కీమ్స్ జనాలకు స్కీమ్స్ అమలు చేయక, ఇక్కడ ప్రభుత్వ ఉద్యోగులకు వాళ్ళ కనీసం రిటైర్మెంట్ బెనిఫిట్స్ కూడా ఇవ్వకపోవడం అనేది అది ప్రభుత్వ ఫెయిల్యూర్ తనంగానే చూస్తారు తప్ప ప్రభుత్వ ఉద్యోగుల విషయంలో కన్సర్న్ ఉంది, వీళ్ళకి ఇవ్వాలనుకుంటుంది, కానీ ఇవ్వాలి అని అనుకున్న పరిస్థితులు సహకరిస్తారు పొజిషన్ కనిపిస్తలేదు కదా. అడ్డమైన ఖర్చులు పెడుతుంది గవర్నమెంట్. ఎన్నో కోట్ల రూపాయలు ఖర్చు పెడుతుంది. ఉత్తుదానికే ఫ్లైట్లు వేసుకొని ఢిల్లీ పోడు, ఉత్తుదానికే హెలికాప్టర్లు వేసుకొని గల్లీ తిరగడం, ఇవన్నీ చూస్తుంటే డబ్బులు బాగా ఖర్చు పెడుతుంది. దుబారా మస్తు ఖర్చు అవుతుంది ప్రభుత్వానికి. ఇప్పుడు ఏంది వాళ్ళ ముందు పిఆర్సీ 2 సంవత్సరాలు అయింది. జూలై 1కు 2 సంవత్సరాలు పిఆర్సీఐ అంటే వాళ్ళ జీతాల పెంపుదల 2 ఇయర్స్ అయింది. ఎప్పుడో కేసీఆర్ 5% ఐఆర్ ఇచ్చిపోయిండు. తర్వాత డిఎల్ పెండింగ్ ఉండే, అప్పుడు ఎలక్షన్ కమిషన్ ఆపిన డిఏ తర్వాత ఇచ్చిండ్రు. మొన్న మార్చి తర్వాత ఒక డిఏ ఇచ్చిండ్రు. 180 కోట్ల మెడికల్ రియంబర్స్మెంట్ ఏదో ఇచ్చారంట వాళ్ళకి. ఇంకా మిగతా అంతా ఏమీ లేదు. అట్లా ఇప్పటి వరకు మళ్ళీ 10 నుంచి 11 వేల కోట్ల రూపాయలు పెండింగ్ అయిపోయినాయి. ఇప్పుడు ప్రభుత్వ ఉద్యోగులేమో లీడర్ల మీద ప్రెషర్ పెడుతున్నారు. లీడర్లకు అక్కడ అపాయింట్మెంటే లేదు. లీడర్లకు అక్కడ వేమనరేంద్ర రెడ్డి అపాయింట్మెంట్ లేదు, రేవంత్ రెడ్డి అపాయింట్మెంట్ లేదు, బట్టి విక్రమార్క సబ్ కమిటీ ఆయన చైర్మన్ ఆయన అపాయింట్మెంట్ లేదు. కనీసం వీళ్ళు అపాయింట్మెంట్ ఇచ్చినా ఇవ్వకపోయినా వీళ్ళకి మాట ఇచ్చినాం కదా, వీళ్ళ మాటను ఏదో ఒకటి చూద్దాం, లేదా వాళ్ళు పిలిచి మాట్లాడదాం, లేకపోతే మళ్ళీ రేపు అన్నాడు వాళ్ళు ధర్నా గిర్నా అంటారు, మళ్ళీ మొదలుకు వస్తుంది సమస్య అని ప్రభుత్వానికి ఏ క్వశ్చన్ కూడా లేదు. వాళ్ళు వచ్చినప్పుడు చూసుకుందాం, వాళ్ళు వచ్చినప్పుడు మళ్ళీ ఏదో ఒకటి జనాలకు ప్రభుత్వ ఉద్యోగుల మధ్య పంచాయతీ పెడితే తెల్లారుతుంది అనుకుంటున్నారా? వాళ్ళ ఉద్దేశం ఏదో తెలియదు. ఇప్పటికే 3 సార్లు కార్యాచరణ ప్రకటించారు ప్రభుత్వ ఉద్యోగులు. ప్రభుత్వ ఉద్యోగులతో గోక్కుంటుంది ప్రభుత్వం. ప్రభుత్వ ఉద్యోగులతో గోక్కుంటే ఏమవుతుంది? సంవత్సరంన్నర నుంచి 20 నెలలు అయింది. దీనికే అంత పెయిన్గా ఫీల్ అయితే ఎట్లా? మీరు అప్పులు తీసుకొస్తున్నారు, అప్పులు ఏం తగ్గుతున్నాయా? పోనీ అప్పులు తీసుకొస్తలేరు, వీళ్ళు ఉన్నకాడికే మసులుకుంటున్నారు. అప్పుల దగ్గర పోతలేదు ప్రభుత్వం. అప్పులు తీసుకొస్తే మళ్ళీ అనవసరంగా ప్రజల మీద భారం పడుతుంది కాబట్టి వీళ్ళు అప్పుల దగ్గర పోతలేరంటే అది వేరు. అప్పులు యథావిధిగా జరుగుతున్నాయి, కానీ మరి ప్రజలకు వస్తలేవు, ప్రభుత్వ ఉద్యోగులకు వస్తలేవు, నిరుద్యోగులకు ఉద్యోగాలు ఇచ్చి వాళ్ళకి జీతాలు ఇచ్చిన పాపన పోతలేరు. అన్నీ జరుగుతున్నాయి. బట్ ప్రభుత్వ ఉద్యోగుల విషయంలో మాత్రం గవర్నమెంట్ నెగ్లిజెన్స్, నిర్లక్ష్యం మాత్రం చాలా క్లియర్గా కనబడుతుంది. ఇప్పుడు రేపు నాడు వాళ్ళు సమ్మెకు దిగితే ఏం ప్రాబ్లమ్స్ వస్తాయి తెలుసా? జనాలకే చాలా ప్రాబ్లమ్స్ వస్తాయి. ప్రభుత్వ వ్యవస్థలన్నీ ఆగిపోతే ఏమవుతుంది? మొత్తం తెలంగాణ రాష్ట్రమే ఆగిపోతుంది. ఓ పక్కనేమో మనం 3 ట్రిలియన్ బిలియన్స్కి వెళ్ళిపోతాం, మనం ప్రపంచంలోనే నెంబర్ 1 స్థాయికి వెళ్ళిపోతామని మాట్లాడుతున్నాము, చైనాతో పోటీ అంటున్నాము. చూస్తేనేమో ఇక్కడ హాస్టల్లో ఉండే పిల్లలకు అన్నం పెట్టము, పనిచేసే ప్రభుత్వ ఉద్యోగులకు జీతాలు ఇవ్వము, వాళ్ళకు పిఆర్సీ ఉండదు, వాళ్ళకు అన్నీ మళ్ళీ వాళ్ళకి ఇచ్చిన హామీలు, ముఖ్యంగా హామీలు నిలబెట్టుకునే పరిస్థితి లేదు. ఇక ప్రభుత్వ ఉద్యోగులు రోడ్ ఎక్కితే తప్ప ప్రభుత్వం రెస్పాండ్ కావద్దు అనుకుంటుందా? లేకపోతే ప్రభుత్వ ఉద్యోగులు రోడ్ ఎక్కితే జనమే తిట్టుకుంటారు, జనము వాళ్ళకి పంచాయతీ పెట్టేస్తే మనం గడ్డెక్కొచ్చు అనుకుంటున్నారా? అసలు ఏమనుకుంటుందో ప్రభుత్వం. కానీ ప్రభుత్వ ఉద్యోగులకు ఇచ్చిన హామీ మీరు ఒకవేళ కాకపోతే వాళ్ళని పిలిచి కూర్చొని మాట్లాడి మీకు ఇట్లా కాదు ఇట్లా అవుతుందని చెప్పండి, సమస్య పరిష్కారం చెప్పండి. మీకు ఇప్పుడు మీరు ఎవరు జీతాల గురించి అడగొద్దు, లేకపోతే డిఏల గురించి అడగొద్దు, లేకపోతే మీకు మెడికల్ రియంబర్స్మెంట్ తీసేస్తున్నాం చెప్పండి. అట్లయినా ఆ విషయాలు చెప్తలేరు, చేస్తామంటున్నారు, చేస్తలేరు, టైం పెడుతున్నారు, ఆ టైంకి వాళ్ళే మిస్ చేసుకుంటున్నారు. అట్లా మొత్తం మళ్ళీ వీళ్ళందరూ ప్రభుత్వ ఉద్యోగులందరూ కూడా మళ్ళీ ఓ కార్యాచరణ ప్రకటించారు. ఇది ఎక్కడికి దారితీస్తుందో, దేనికి దారితీస్తుందో మొదలే వ్యవస్థలంతా కూడా చాలా దారుణం అవుతున్నాయి. తెలంగాణలో వ్యవస్థలు పనిచేస్తలేవు, వ్యవస్థలన్నీ నీరు గారిపోతున్నాయి. అట్లాంటి టైంలో ప్రభుత్వ ఉద్యోగులతో గొడవపడి ప్రభుత్వం ఏం సాధించుకోవాలనుకుంటుందో కూడా తెలుస్తలేదు. వ్యవస్థ అంటేనే ప్రభుత్వ ఉద్యోగులు, ఆ వ్యవస్థనే పాడైపోతే ఇంకా తెలంగాణలో ఏముంటుంది? ఏముండదు. బట్ ప్రభుత్వ ఉద్యోగులు ఉద్యోగ సంఘాల నేతల మీద ప్రెషర్ అయితే పెడుతున్నారు. బట్ ఉద్యోగ సంఘాల నేతలు కార్యాచరణ పిలిపిస్తున్నారు. ప్రభుత్వం అప్పటికప్పుడు ఉపశమనం మాట్లాడుతుంది. దీనికి ఒక పరిష్కారం దొరికే మార్గం మాత్రం
ప్రభుత్వం దగ్గర లేనట్టుంది. ఎందుకంటే సబ్ కమిటీ ఇచ్చిన సబ్ కమిటీ ఏం చెప్పలేకపోయింది, ఐఏఎస్ల కమిటీ ఏం చెప్పలేకపోయినట్టు కనిపిస్తుంది. ఇవన్నీ చూస్తుంటే ముందు ముందు ఏదో జరగబోతుంది, ఏదో వ్యవస్థ పాడైపోతుందేమో అన్న ఒక ఫీలింగ్ అయితే కలుగుతుంది. బట్ ప్రభుత్వ ఉద్యోగులను పిలిచి మాట్లాడి మీరు ఇవ్వగలరా, ఇవ్వలేరా, ఇస్తే ఎంతవరకు ఇవ్వగలరు, ఇవ్వకపోతే ఎందుకు ఇవ్వలేరు, ఆ విషయాలని చెప్పి కనీసం పని చేయించుకునే ఒక ప్రయత్నం అనేది చేయాలి ప్రభుత్వం. లేకపోతే చాలా ఇబ్బందులు పడాల్సి వస్తుంది. మొదలే రేపు లోకల్ బాడీ ఎలక్షన్స్ అంటున్నారు. బట్ ప్రభుత్వ ఉద్యోగులేమో చాలా కోపంతో ఉన్నట్టు కనిపిస్తుంది. మొన్న మీటింగ్ జరిగింది వాళ్ళది ఒకటి. ఆ మీటింగ్లో చూస్తే ఆ మీటింగ్కి వచ్చిన వాళ్ళందరూ పెన్షనర్లు కావచ్చు, ప్రభుత్వ ఉద్యోగులు కావచ్చు, వాళ్ళు మాట్లాడిన మాటలన్నీ వింటే బహుశా ఈసారి సీరియస్గా సమ్మె అయిపోయే అవకాశాలు ఎక్కువ కనిపిస్తున్నాయి. ప్రభుత్వం ఏం చేస్తుందో చూద్దాం. ప్లీజ్ సబ్స్క్రైబ్ సిగ్నల్ టీవీ.